ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 59వ భాగంలో 15వ అధ్యాయమైన పునర్జన్మ కంటిన్యూ చేద్దాం. డాక్టర్: మంచిది. నీ కొత్త శరీరంలోకి క్షేమంగా వచ్చి చేరినందుకు ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆ శిశువు వయసెంత? సబ్జెక్ట్: 5 నెలలు గడిచాయి గర్భధారణ జరిగినప్పటి నుండి. డాక్టర్: సాధారణంగా నువ్వు శిశువు ఈ మాత్రం ఎదిగిన తర్వాతనే వస్తావా? సబ్జెక్ట్: నా జీవితాల్లో నేను వేరు వేరు సమయాల్లో వస్తుంటాను. అదంతా శిశువు మీద, తల్లి మీద, జీవించబోయే జన్మ మీద ఆధారపడి ఉంటుంది. డాక్టర్: ఏదైనా కారణం వల్ల అబార్షన్ చేయడం వల్ల శిశువు చనిపోయినప్పుడు నీ ఆత్మ బాధపడుతుందా? సబ్జెక్ట్: శిశువు పూర్తిగా ఎదిగి జన్మిస్తుందో లేదో మాకు తెలుస్తుంది. జన్మించకపోతే అదేమీ మాకు ఆశ్చర్యాన్ని కలిగించదు. ఆ శిశువును ఓదార్చడానికి మేం దాని దగ్గర ఉండవచ్చు. డాక్టర్: శిశువు జన్మించకపోతే మీరు ప్లాన్ చేసుకున్న లైఫ్ అసైన్మెంట్ కూడా సగంలో ఆగిపోతుందా? సబ్జెక్ట్: లేదు, ఆ శిశువుకు సంబంధించినంత వరకు పూర్తి జీవితాన్ని ప్లాన్ చేసుకోము. డాక్టర్: అబార్షన్ అయిన కొన్ని శిశువులకు అసలు ఆత్మలే లేకుండా ఉండడానికి అవకాశం ఉందా? సబ్జెక్ట్: అది ఆ శిశువు ఎంతకాలం జీవిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మరీ త్వరగా చనిపోయే వారికి మాతో అంటే ఆత్మలతో పని ఉండదు. సూచన: ఈ విషయం మీద ఇంతకు ముందు ఎంత వేడిగా వాదనలు జరుగుతూ ఉండేవో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతున్నాయి. 13వ శతాబ్దంలో మృత శిశువులకు ఆత్మ ఉంటుందా ఉండదా అనే విషయం మీద కొన్ని మార్గదర్శక సూత్రాలు అవసరమని క్రిస్టియన్ చర్చ్ అనుకుంది. గర్భధారణ జరిగిన 40 రోజులకు ఆత్మ శిశువులో ప్రవేశిస్తుందని సెయింట్ ఈక్వెనోస్, ఇంకొందరు మధ్యయుగం నాటి క్రైస్తవ ధర్మ పెద్దలు ఉరామారీగా నిర్ణయించి చెప్పారు. డాక్టర్: ఒకవేళ శిశువు గర్భంలో పూర్తి కాలం ఎదుగుతుంది అనుకుంటే ఆ సమయంలో దాని చుట్టూ తిరుగాడే ఆత్మల సంగతి నీకేమైనా తెలుసా? సబ్జెక్ట్ అనాసక్తిగా: ఓ, కొన్ని ఆత్మలు మిగిలిన వాటికంటే ఎక్కువగా బయటికి లోపలికి తిరుగుతూ ఉంటాయి. వాటికి బోర్ కొట్టి అలా చేస్తాయి. డాక్టర్: నువ్వు సాధారణంగా ఏం చేస్తుంటావు? సబ్జెక్ట్: నేను సగటు ఆత్మ అనుకుంటాను. నేను ఒకేసారి చాలాసేపు శిశువులో ఉండను. అలా ఉంటే చాలా డల్గా అనిపిస్తుంది. డాక్టర్: సరే, ప్రస్తుతము నీ తల్లి లోపల ఇంకా జన్మించని శిశువుతో కొంతకాలం గడుపుతున్నప్పటి సంగతి మాట్లాడదాము. నువ్వు శిశువుతో లేనప్పుడు ఏం చేస్తుంటావు? సబ్జెక్ట్ సంబరపడుతూ నవ్వి: నిజం చెప్పమంటావా? చెబుతా విను. నేను ఆడుకుంటాను. శిశువు అంత చురుగ్గా లేనప్పుడు శరీరాన్ని వదిలి బయట సరదాగా తిరిగేదానికి సరైన సమయం. నాలాగే బయట తిరుగుతున్న నా స్నేహితులతో సరదాగా గడుపుతాను. ఒకరినొకరం కలుసుకోవడానికి భూలోకంలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాం. మాకు ఇష్టమైన ప్రదేశాలకు, ఇంతకు ముందు జన్మల్లో మేము కలిసి జీవించిన ప్రదేశాలకు వెళ్ళి ఆనందంగా తిరుగుతాం. డాక్టర్: ఇలా నువ్వు నీ స్నేహితులు కలిసి ఇంకా జన్మించని శిశువుని చాలాసేపు వదిలివేసి తిరగడం భూమి మీద మీకు అప్పగించిన బాధ్యతను తప్పించుకుని తిరగడం అనిపించదా? సబ్జెక్టు సమర్థించుకుంటూ: ఓ, దాన్ని తేలిగ్గా తీసుకోవాలి. చాలాసేపు అని ఎవరు చెప్పారు? అయినా మా కష్టకాలం ఇంకా మొదలవలేదు. డాక్టర్: కాసేపు శిశువును వదిలి వెళ్ళినప్పుడు భూమికి సంబంధించిన ఎటువంటి ఖగోళ ప్రాంతంలో ఉంటావు? సబ్జెక్ట్: మేము ఇంకా భూమికి సంబంధించిన ప్రాంతాలలోనే తిరుగుతూ ఉంటాము. అంతేకాదు, మరీ అన్నీ మర్చిపోయి తిరుగుతూ ఉండము. చాలా వరకు మేము చేసే తిక్క పనులన్నీ శిశువుకి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చేస్తాం. ఇంకా జన్మించని శిశువుతో మేము చేసేది ఏమీ లేదు అని మీరు అనుకోకూడదు. డాక్టర్: ఓ, అలాగా. సబ్జెక్ట్ ఇంకా మాట్లాడుతూ: ఇంకా సంపూర్ణంగా ఏర్పడకపోయినా ఈ మనస్సుతో నేను చాలా బిజీగా ఉన్నాను. డాక్టర్: దాని గురించి మనం ఇంకొంచెం మాట్లాడుకుందామా? ఒక జీవితకాలం ఒక కొత్త శరీరంతో కలిసి ఉండాలని నిర్ణయించుకొని నీ ఆత్మ వచ్చినప్పుడు మీ ఈ ఒప్పందం యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది? సబ్జెక్ట్ దీర్ఘంగా నిట్టూరుస్తూ: ఒకసారి ఒక శిశువుతో జత కలిసేదానికి ఒప్పుకున్నప్పుడు నా మనస్సును దాని మెదడుతో ఏకం చేయాల్సి ఉంటుంది. మేమిద్దరం భాగస్వాములుగా కలిసిమెలిసి జీవించటానికి అలవాటు పడాలి. డాక్టర్:
వేరే వాళ్ళు కూడా నాతో ఇదే విధంగా చెప్పారు. కానీ ఇప్పుడే నీకు శిశువుకి మధ్య ఏమైనా అనుబంధం ఏర్పడిందా? సబ్జెక్ట్: ఓకే. నేను శిశువు మనసులోనే ఉన్నాను. కానీ వేరుగా ఉన్నాను. కలిసిపోయి కాదు. నేను ప్రారంభంలో నెమ్మదిగా పనిచేస్తాను. డాక్టర్: ఓకే. శిశువు మనసుతో నువ్వేం చేస్తావో వివరించవచ్చు కదా? సబ్జెక్ట్: అది సున్నితంగా చెయ్యాలి. తొందరపాటు పనికిరాదు. నేను నెమ్మదిగా అనుబంధాన్ని, అంతరాన్ని తెలియజేస్తూ ప్రవేశించడానికి ప్రయత్నిస్తాను. డాక్టర్: శిశువులో నీ పట్ల ఏదైనా ప్రతిఘటన ఉందా? సబ్జెక్ట్ మృదువుగా: ఆ, మొదట్లో కొంత ప్రతిఘటన ఉంటుంది. నేను లోపలికి ప్రవేశించడానికి దారి వెతుకుతున్నప్పుడు. బాగా అలవాటయ్యే కొద్దీ అది మామూలే. కాసేపు ఆగి మౌనంగా నవ్వుతూ నాతో నేను కొట్టుకుంటూ ఉంటాను. డాక్టర్: నువ్వు శిశువుతో అనుసంధానమైపోయినప్పుడు నీ ఆత్మశక్తిని అది ఎప్పుడు గ్రహించగలుగుతుంది? సబ్జెక్ట్: శక్తి అనే మాట ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. ఇంకా జన్మించిన శిశువులోనికి ఎప్పుడూ బలవంతంగా ప్రవేశించం. అది చాలా జాగ్రత్తగా జరుగుతుంది. డాక్టర్: మానవ మెదడుతో అనుసంధానం కావడం నేర్చుకోవడానికి నీకు చాలా జన్మలు పట్టాయా? సబ్జెక్ట్: ఆ, కొంత సమయం పట్టింది. వాటిని గురించి నేర్చుకోవడానికి కొత్త ఆత్మలకు సహాయం అందించబడుతుంది. డాక్టర్: నువ్వు నిర్మలమైన శక్తికి ప్రతిరూపం కాబట్టి నీకు మెదడులో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్, నాడీ కణజాలాల వంటివి ఏమైనా కనుగొంటున్నావా? సబ్జెక్టు కాసేపు ఆగి: ఒక విధంగా అలాంటిదే. శిశువు మెదడులో ఉండే తరంగాల తీరు గురించి నేను నేర్చుకుంటున్నప్పటికీ దేన్ని ధ్వంసం చేయను. డాక్టర్: మనసు యొక్క ఆలోచన విధానాన్ని క్రమబద్ధీకరించడం గురించి చెప్తున్నావా? సబ్జెక్ట్: ఈ వ్యక్తి సంకేతాలను ఎలా అర్థం చేసుకుంటాడు అనే దాని గురించి. ఏ ఇద్దరు పిల్లలు ఒకేలాగా ఉండరు. డాక్టర్: నువ్వు ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. నీ ఆత్మ ఈ మనస్సును వశపరుచుకొని తన ఆధీనంలోనికి తెచ్చుకుంటుంది కదా? సబ్జెక్ట్: నీకు అర్థం కావటం లేదు. ఇది అనుసంధానం లాంటిది. నేను రాకముందు అక్కడ ఒక శూన్య స్థితి ఉంటుంది. దాన్ని నింపి శిశువును పరిపూర్ణంగా మారుస్తాను. డాక్టర్: మీరు మేధస్సును అందిస్తారా? సబ్జెక్ట్: అక్కడ ఉన్నదాన్నే విస్తరిస్తాం. డాక్టర్: నీ ఆత్మ అసలు మానవ శరీరానికి ఏమి ఇస్తుందో కొంచెం వివరంగా చెప్తావా? సబ్జెక్ట్: మేము అన్నిటినీ అవగాహన చేసుకునే శక్తినిస్తాం. మెదడుకు కనిపించే వాస్తవాన్ని గుర్తించే సామర్థ్యాన్ని కలిగిస్తాం. డాక్టర్: ఈ శిశువు తనలోనికి వేరేది ఏదో చొరబడుతుందని అనుకోదు అని ఖచ్చితంగా నువ్వు చెప్పగలవా? సబ్జెక్ట్: లేదు. అందువలనే ఇంకా అభివృద్ధి చెందిన మనస్సులతోనే మేము ఐక్యమవుతాము. ఆమె నన్ను ఒక స్నేహితుడు అనుకుంటుంది. తనతో పాటు ఉండబోయే ఒక కవల అనుకుంటుంది. ఇదంతా శిశువు నా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు ఉంటుంది. డాక్టర్: ఈ శిశువును నీ కోసం ఒక ఉన్నత శక్తి తయారు చేసిందని అనుకుంటున్నావా? సబ్జెక్ట్: నాకు తెలియదు. అలాగే అనిపిస్తుంది. డాక్టర్: జన్మించడానికి ముందే నువ్వు శిశువుతో ఐక్యం కావడం పూర్తవుతుందా? సబ్జెక్ట్: లేదు. కానీ జన్మించే సమయంలో మేమిద్దరం ఒకరికొకరం సంపూర్ణంగా మారుస్తాం. డాక్టర్: అయితే ఐక్యమయ్యే ప్రక్రియ కొంత సమయం తీసుకుంటుందన్నమాట. సబ్జెక్ట్: అవును. మేమిద్దరం ఒకరితో ఒకరు సర్దుకునేదానికి ఖచ్చితంగా సమయం పడుతుంది. అదే కాకుండా ఇంతకు ముందు చెప్పినట్లుగా నేనప్పుడప్పుడు ఇంకా జన్మించిన శిశువును వదిలి బయటకు వెళుతుంటాను. డాక్టర్: మరైతే జన్మించే ముందు చివరి నిమిషాల్లో శిశువుల్లో ప్రవేశించే ఆత్మల మాటేమిటి? సబ్జెక్ట్: అది వారి పద్ధతి. నేనలా కాదు. వాళ్ళు ఉయ్యాల్లో ఉన్నప్పుడు వారి పని చేసుకోవాల్సి వస్తుంది. డాక్టర్: శిశువు ఎంత వయస్సు వచ్చినప్పటి నుండి నువ్వు దానిని వదిలేసి వెళ్ళడం పూర్తిగా ఆపేస్తావు? సబ్జెక్ట్: 5-6 ఏళ్ల వయసు వచ్చే వరకు, పిల్లలు స్కూలుకి వెళ్ళడం మొదలుపెట్టినప్పటి నుండి మేము పూర్తిగా పనిచేయడం ప్రారంభిస్తాము. అంతకంటే తక్కువ వయసు పిల్లలను పూర్తిగా వాళ్ళ ఆట వస్తువులతో వదిలివేసి వెళ్ళవచ్చు. డాక్టర్: ఎల్లప్పుడూ నీ శరీరంతో ఉండాల్సిన బాధ్యత నీకుండదా? సబ్జెక్ట్: శారీరకంగా ఏదైనా ప్రమాదం జరిగితే నేను ఒక ఉదుటున తిరిగి వచ్చి లోపల చేరిపోతాను. డాక్టర్: నువ్వు వేరే ఆత్మలతో సరదాగా కాలక్షేపం చేస్తున్నప్పుడు నీకదెలా తెలుస్తుంది? సబ్జెక్ట్: ప్రతి మెదడుకు ఒక ప్రత్యేకమైన తరంగాల తీరు ఉంటుంది. అవి వేలిముద్రల్లాంటివి. మాకు సంబంధించిన శిశువు ఏదైనా ప్రమాదంలో ఉంటే వెంటనే మాకు తెలిసిపోతుంది. డాక్టర్: అంటే శిశువు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు నువ్వు లోపల ఉన్నా
బయట ఉన్నా దాన్ని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటావా? సబ్జెక్ట్ గర్వంగా: ఓ, అవునవును. నేను నా తల్లిదండ్రులను కూడా గమనిస్తూ ఉంటాను. వాళ్ళు శిశువు పక్కన తగవలాడుకుంటూ ఉండవచ్చు. దానివల్ల శిశువుకి ఇబ్బంది కలిగించే ప్రకంపనలు కలగవచ్చు. డాక్టర్: ఒకవేళ శిశువుకి అలా జరిగితే ఆత్మలా నువ్వేం చేస్తావు? సబ్జెక్టు: శిశువును సాధ్యమైనంత శాంతంగా ఉంచి శిశువు ద్వారా తల్లిదండ్రులను కూడా శాంతపరచడానికి ప్రయత్నిస్తాను. డాక్టర్: తల్లిదండ్రులను శాంతపరచడానికి ఏం చేస్తావో ఒక ఉదాహరణ చెప్పు. సబ్జెక్ట్: ఓ, శిశువును వాళ్ళ ముందు నవ్వేటట్లు చేయడం, 2 చేతులతో వారి ముఖాలను గుచ్చడం లాంటివి చేస్తారు. ఇటువంటి చేష్టల వల్ల శిశువు తల్లిదండ్రులకు ఇంకా ప్రేమగా దగ్గరవుతుంది. డాక్టర్: ఆత్మలా ఉన్నప్పుడు నువ్వు శిశువును శారీరక కదలికలను కూడా కంట్రోల్ చేయగలవా? సబ్జెక్ట్: నేనా? కదలికలను నియంత్రించే మెదడు భాగాన్ని కొద్దిగా నెట్టగలను. శిశువు ఎముకల మధ్య తాకి చక్కిలిగింతలు కూడా పెట్టగలను. నాకు సంబంధించిన కుటుంబంలో సామరస్యం ఉండేందుకు ఏదైనా చేస్తాను. డాక్టర్: తల్లి గర్భంలో ఉంటున్నప్పుడు ఎలా ఉంటుందో చెప్పు. సబ్జెక్ట్: హాయిగా అనిపించే ఈ ప్రేమ నాకిష్టం. ఎక్కువసేపు ప్రేమే ఉంటుంది. అప్పుడప్పుడు ఒత్తిడి కూడా ఉంటుంది. ఏదేమైనా ఈ సమయాన్ని జన్మించిన తర్వాత ఏం చెయ్యాలి అనేది ఆలోచించుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాను. నా గత జన్మల గురించి, వాటిలో నేను పోగొట్టుకున్న అవకాశాల గురించి ఆలోచిస్తాను. దాంతో నాకు బాగా చెయ్యాలనే ప్రేరణ కలుగుతుంది. డాక్టర్: నీ గత జన్మల గురించి, ఆత్మల ప్రపంచంలో నీ జీవితం గురించిన జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోలేదా? మతిమరుపు వాటిని ఇంకా అడ్డుకోలేదా? సబ్జెక్ట్: అది జన్మించిన తరువాత మొదలవుతుంది. డాక్టర్: జన్మించిన తరువాత శిశువుకు దాని ఆత్మ ఎవరు, దానితో ఎందుకు సంబంధం ఏర్పడింది అనే ఆలోచనలు ఉంటాయా? సబ్జెక్ట్ కాసేపాగి: శిశువు మెదడు ఇవన్నీ అర్థం చేసుకునేంతగా ఇంకా ఎదిగి ఉండదు. ఈ జ్ఞానం కొంచెం ఉంటుంది. అందువల్ల దానికి కొంచెం హాయిగా ఉంటుంది. ఆ తరువాత అది కూడా క్రమక్రమంగా సన్నగిల్లిపోతుంది. నేను మాట్లాడడం మొదలుపెట్టే సమయానికి ఈ సమాచారం అంతా నా లోపల బందీ అయిపోతుంది. అది అలాగే జరగాలి. డాక్టర్: శిశువుగా నీకు ఇతర జన్మల జ్ఞాపకాలు అప్పుడప్పుడు కొద్దిగా వస్తూ ఉంటాయా? సబ్జెక్ట్: అవును, పగటి కలల్లా వస్తూ ఉంటాయి. పిల్లల్లా మేము ఎలా ఆడుకుంటాము, ఎలా కథలు చెప్పుకుంటాము, నిజమైన స్నేహితులు, వారిని ఎలా ఊహించుకుంటాము. కానీ అవన్నీ సన్నగిలిపోతాయి. చిన్న వయసులో పిల్లలకు మనం వారికి తెలుసు అనుకునేదానికంటే చాలా ఎక్కువగా తెలుసు. డాక్టర్: సరే, ఇప్పుడు ఈ జీవితంలో జన్మించే సమయం వచ్చింది. నువ్వేం చేస్తున్నావో చెప్పు. సబ్జెక్ట్: నేను సంగీతం వింటున్నాను. డాక్టర్: ఏ సంగీతం? సబ్జెక్ట్: మా నాన్న రికార్డు ప్లే చేస్తున్నారు. వాటిని వింటున్నాను. ఆయనకు అవి చాలా హాయినిస్తాయి. ఆయన ఆలోచించడానికి సహాయం చేస్తాయి. ఆయన గురించి కొంచెం ఆదుర్దాగా ఉంది. డాక్టర్: ఎందుకు? సబ్జెక్ట్ ఈకిలిస్తూ: తనకు ఆ అబ్బాయి కావాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ అతని మనస్సును త్వరలోనే మార్చేస్తాను. డాక్టర్: అయితే ఈ సమయం నీకు చాలా ముఖ్యమైనదా? సబ్జెక్ట్ నిశ్చయంగా: అవును. భూలోకంలో మనిషిగా ప్రవేశించి ఆ మొదటి శ్వాస తీసుకునే సమయం ఎలా ఎదుర్కోవాలా అని నేను తనములకలుగా ప్లాన్ చేసుకుంటున్నాను. రాబోయే జన్మ గురించి మౌనంగా ఆలోచించడానికి నాకు ఇదే చివరి అవకాశం. నేను బయటపడ్డ తర్వాత ఇంకా పరుగులే. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 15వ అధ్యాయమైన పునర్జన్మ పూర్తయింది. రేపు ముగింపు గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.